అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. సురేష్ భాయ్ మీరు కొంచెం ఇట్లా యూ ఆకారంలో ఉన్నారు. వి ఆకారంలో రైట్. జై కడియం, జై కడియం, జై కడియం, జై కడియం, జై కాంగ్రెస్. గ్రామ మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. వేదిక పైనున్న మన గ్రామ వాస్తవ్యులు, ఈ గ్రామాభివృద్ధి కొరకు ఆర్నిషలు కష్టపడి పనిచేస్తున్న సోదరులు, చిల్పూరుగుట్ట బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీ పొట్లపల్లి శ్రీధర్రావు గారు, మన గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య శిరీష్ రెడ్డి గారు, వేదిక పైనున్న ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, డిఈ గారు, జేఈ గారు, గ్రామ పెద్దలందరికీ, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా పల్లగుట్ట గ్రామస్తులందరికీ ఈరోజు పండుగ రోజు. బ్రహ్మాండంగా బొడ్రాయి తల్లి విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నారు. అదేవిధంగా ఇవాళ శివాలయంలో ధ్వజస్తంభాన్ని కూడా ఎత్తుకుంటున్నారు. ఒక రకంగా రెండు పండుగలు జరుగుతున్నాయి. ఆ రెండు పండుగలకు తోడుగా ఇలా మూడవ పండుగ మనము ఈ గ్రామంలో దాదాపు 1,19,00,000 రూపాయలతోని సీసీ రోడ్లను ప్రారంభించుకున్నాం. ఇవాళ వడ్డరిగూడెంలో కానీ, సయ్యద్ హుస్సేన్పల్లిలో కానీ, మారపల్లిగూడెంలో కానీ, పల్లగుట్టలో కానీ ఈ 4 ప్రధానమైన గ్రామము పల్లెల్లో కూడా ఇవాళ సీసీ రోడ్లను మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదే రకంగా ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేయాలని, దాదాపు 22,500 కోట్ల రూపాయలతో ఈ ఇళ్ల నిర్మాణం జరగాలని ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. ఆ 3,500 ఇళ్లలో 50 ఇండ్లు పల్లగుట్ట గ్రామానికి మంజూరు చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. పల్లగుట్ట చాలా పెద్ద గ్రామం. వాస్తవంగా శాసనసభ ఎన్నికలలో కానీ, లోక్సభ ఎన్నికలలో కానీ, మరి నాకు కానీ, మన ఎంపీ అభ్యర్థికి కానీ మంచి మెజారిటీ ఇచ్చిన గ్రామం. ఈ గ్రామాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నది. 1,19,00,000 రూపాయలు ఇప్పటికే సీసీ రోడ్లు ఇచ్చినాం. వచ్చే నెల 2 నెలల లోపే, వర్షాకాలం రాకముందే మరొక 1 కోటి రూపాయలు పల్లగుట్టకు మంజూరు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంతకుముందే పల్లగుట్ట గ్రామంలో చెరువు మత్తడి దానిపై నుంచి పోవాలి అంటే ఇబ్బందిగా ఉంది, కల్వర్ట్ కావాలని చెప్పారు.
దాన్ని కూడా మనము వీలైతే ఈజీఎస్లో కానీ ఎస్డిఎఫ్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో కానీ పెట్టి ఆ వర్క్తో పాటు దాన్ని కలుపుకొని, అది కాకుండా కాదు, దాన్ని కలుపుకొని ₹1 కోటి కొత్త పనులకు మంజూరు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు 50 ఇచ్చాం. మళ్ళీ మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇల్లు వస్తాయి. మరొక 50 ఇందిరమ్మ ఇల్లు పల్లగుట్ట గ్రామానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామానికి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే మీరు అత్యంత ప్రేమతో, నమ్మకంతో కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితే మన గ్రామాలు బాగుపడతాయి, మన నియోజకవర్గం బాగుపడుతుందని ఆలోచన చేసి నాకు ఓటేసి గెలిపించారు. కాబట్టి మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రానికి సంబంధించి ఆదాయం తగ్గిపోయినా ఏమాత్రం కూడా అధైర్యపడకుండా, వెనకడుగు వేయకుండా పేద ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయం మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను. ప్రధానంగా ఈ 16 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏం చేశారని చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ చాలా పనులు చేశాం. దాదాపుగా 25 లక్షల మంది రైతులకు, 2 లక్షల లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు 21,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ ప్రభుత్వం కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసిన సంఘటనలు కానీ సందర్భాలు కానీ లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా రైతులకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్నాలు పండిస్తున్న రైతులకు క్వింటల్కు ₹500 బోనస్ ఇవ్వడం జరుగుతున్నది. వానకాలం ఎవరైతే సన్నాలు పండించిందో, ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి వాళ్ళు ఒడ్లు అమ్ముకున్నారో వాళ్ళందరికీ కూడా క్వింటల్కు ₹500 చొప్పున బోనస్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు 4 ఎకరాలకు దాదాపుగా అందరికీ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రాని వాళ్ళందరూ కూడా త్వరలోనే రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అది కాకుండా ప్రజలందరూ కూడా కడుపు నిండా అన్నం తినాలి అంటే దొడ్డు బియ్యం సరిగా ఎవరు తినడం లేదు. రేషన్ షాపుల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యము మంచిగా ఉండడం లేదు. నూకలు ఉంటున్నాయి, ముఖవాసన వస్తున్నది, అప్పుడప్పుడల్లా పురుగులు అవపడుతున్నాయి, అన్నం ముద్ద అవుతున్నది అని చెప్పి దొడ్డు బియ్యం ఎవరు తినకపోయేది, చాలా మంది తినకపోయేది. ఆ దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేది. ఆ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి పేదవాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలంటే సన్న బియ్యం అయితేనే ఎవరు అమ్ముకోరు, వండుకుంటారు, కడుపు నిండా తింటారనే ఉద్దేశంతో ఈ నెల, ఈ ఏప్రిల్ మాసం నుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.